శాతగానోడు ఆడికే వస్తుంది ఏం లాభమ్మా? అసలు మీరు చూస్తున్నారు కదమ్మా, ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటే? ఏం ఉపయోగం లేదు, నూకుడు దొప్పుడు కొట్టుడే ఉంది. ఇప్పుడు ఫ్రీ పథకాలు పెట్టింది కదా, ఫ్రీ కరెంట్ కానీ 500 రూపాయలు గ్యాస్ కానీ ఇలాంటి పథకాలు. అమ్మా 500 గ్యాస్ కి ఏడుస్తున్నాయి, పడని వాళ్ళకి అప్లై చేసుకోండి పడతాయి అని అంటుంది కదా. ఏడబడుతున్నాయి, అట్లా ఎన్నిసార్లు తిరిగినాం పడతలేవు. అసలు కేసీఆర్ ప్రభుత్వం బాగుందా మీకు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా? రేవంత్ రెడ్డిది ఏం మంచిగా ఉంది నాకు చెప్పు. కేసీఆర్ ఏం నచ్చింది? కేసీఆర్దే బాగుంది. ఏం బాగుంది కేసీఆర్? ఎందుకు బాగలేదు? కేసీఆర్దే మంచిగా. అంటే ఏం నచ్చింది, ఏ అంశం నచ్చింది కేసీఆర్? ఏదైనా కేసీఆర్దే బాగుందమ్మా, ఇది ఏం బాగలేదు. ఈయన కూడా రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా ఇస్తా అంటున్నాడు. వేస్తూనే లేడు, వేస్తా అనుడే ఉంది కానీ వేసు లేదు. సంవత్సరం అవుతుంది, ఏం మంచిగా ఉంది. ఇప్పుడు ఫ్రీ బస్ గురించి ఏమంటావు? ఫ్రీ బస్ గురించి నాన్న శాతగానోళ్ళకు, ఈ స్కూల్ పిల్లలకు, కాలేజ్ పిల్లలకు పెడితే బాగా. శాతనైన వాళ్ళు ఆడికే వస్తారు, శాతగాని వాళ్ళు ఆడికే వస్తారు. ఈ స్కూల్ పిల్లలకి ఎంత ఇబ్బంది అవుతుంది. అంటే స్కూల్ పిల్లలకి ఆడోళ్ళకి ఒకటే పెట్టాలా, మగ పిల్లలకు కూడా కాలేజ్ పిల్లలకు పెట్టాలి. ఎంత బాధపడుకుంటూ పోతున్నారు వాళ్ళు. అందరు ఉన్నోళ్ళే లేరు కానీ అన్న, కాలేజీకి పోయేటోళ్ళకు, పిల్లలకు చదువుకొని పోయేటోళ్ళకు అలా కొంచెం నయం అవుతుంది కదా. మరి ఉన్నోళ్ళకి లేనోళ్ళకి శాతనైన మొగోళ్ళకి ఏమో టికెట్, ఆడోళ్ళకి బిర్యానీ వరకల్లా లేని యాత్రలు అన్ని తిరిగి రావట్రి. ఇంట్లో కూర్చుంటే వాళ్ళు కూడా తిరిగి వస్తున్నానా. ఇప్పుడు నాయసండిదే అని పోకడు చల్లకుండా నొప్పుంటుంది, అందరు తిరిగి వస్తుర్రు. ఎందుకు తిరిగి వస్తలేరు?